తిరుపతిలో జరిగిన సభలో మీడియా సమావేశానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రత్యేక హోదాపై భవిష్యత్తు కార్యాచరణ కూడా పవన్ ప్రకటించడంతో ఢిల్లీలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం ఊపందుకుని చర్చలు జరిగాయి. త్వరలోనే ఒక కీలక నిర్ణయం రానుందని, ప్రస్తుతం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారని కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రకటించారు. దీనిపై వెంకయ్యనాయుడు కూడా టీడీపీ వర్గాలకు మద్దతు పలికారని, దీంతో ప్రత్యేక హోదా మరియు ఇతర అంశాలపై కేంద్రం దృష్టి సారించిందన్న వార్తలు ప్రధానంగా మీడియా వర్గాల్లో ప్రసారమయ్యాయి. సెప్టెంబర్ 2వ తేదీన అంటే పవన్ పుట్టినరోజునే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొన్ని కీలక ప్రకటనలు చేయబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రత్యేక హోదాకు కేంద్రం సానుకూలంగా ఉందన్న వార్తలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. అలాగే విభజన చట్టంలో ఉన్న మిగిలిన హామీలు, ప్యాకేజ్ విషయంలో కూడా ప్రధాని స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని కూడా మీడియా వర్గాలు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే అది పవన్తో పాటు ఏపీ రాష్ట్రానికి కలిపి మోడీ ఇచ్చిన గిఫ్ట్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.